నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. మొన్న పెద్దిరెడ్డి, నిన్న సజ్జల వరుస భూ సర్వేలతో ఫ్యాన్ పార్టీకి సెగ తాకుతోంది. జగన్తో పాటు ఆయన సన్నిహితులుగా క్లోజ్డ్ కోటరీగా పేరున్న నేతలపై అటవీ భూముల కబ్జా ఆరోపణలు కాకరేపుతున్నాయి. ఒకటి తర్వాత మరొకటి వరుస పెట్టి ఆ లీడర్ల ఫైల్స్ బయటకు తీస్తోంది కూటమి సర్కార్. అటవీ భూముల కబ్జా ఆరోపణల్లో నిజమెంత? జగన్తో సహా పెద్దిరెడ్డి, సజ్జలపై విచారణతో వైసీపీలో డైలమాదో పడుతోందా? కీలక నేతల్లో గుబులు స్టార్ట్ అయిందా? వైసీపీ కీలక నేతలపై అటవీ భూముల కబ్జా ఆరోపణలు. జగన్తో సహా పెద్దిరెడ్డి, సజ్జలపై అలిగేషన్స్తో వైసీపీకి సెగ. ఆక్రమణల ఆరోపణల్లో నిజమెంత? సర్వేలో తేలిందేంటి? అపోజిషన్లోకొచ్చాక అన్నీ అపశకునాలే అన్నట్లు ఏం చెయ్యబోయినా వైసీపీకి చిక్కులే ఎదురవుతున్నాయి. తిరిగి అధికారంలోకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కబ్జా అలిగేషన్స్ మాత్రం ఆ పార్టీకి హెడ్ఏక్గా మారాయట. ఓడిపోయామన్న బాధ కంటే అగ్రనేతలందరిపై అటవీ భూముల కబ్జా అలిగేషన్స్ రావడం పార్టీ క్యాడర్, లీడర్లలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముందుగా వైసీపీ అధినేత జగన్ కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అటవీ భూములున్నాయని విచారణకు ఆదేశించింది ఏపీ సర్కార్. అందులో కొన్ని ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు కూడా గుర్తించారన్న ప్రచారం జరిగింది. ఆ తరువాత ఓవర్ టు పెద్దిరెడ్డి అన్నట్లు మారిపోయింది సీన్. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ అయిపోయారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన భూములపై సర్వే చేస్తున్నారు అటవీ అధికారులు. వైఎస్ఆర్ జిల్లాలోని భూములపై ఉన్న వివాదాల లెక్క తేల్చేందుకు హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ సర్వే జరుగుతోంది. అయితే సజ్జల, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించినట్లు గుర్తించారని టాక్ వినిపిస్తోంది. సర్వే చేస్తున్న అధికారులు కూడా సజ్జల కుటుంబ సభ్యుల భూముల్లో అటవీ శాఖ గతంలో పాతిన సరిహద్దు రాళ్లు ఉన్నట్లు గుర్తించారట. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి పక్కన సజ్జల కుటుంబానికి దాదాపు 146 ఎకరాల వరకు భూమి ఉంది. ఇందులో సజ్జల సందీప్ రెడ్డికి 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్ రెడ్డికి 16.85 ఎకరాలు, సత్య సందీప్ రెడ్డికి 21.46 ఎకరాలతో పాటు సజ్జల విజయకుమారితో పాటు ఇతరులకు కలిపి మొత్తం 146.75 ఎకరాల భూమి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇందులో 55 ఎకరాల ప్రభుత్వ అటవీ భూమి ఉందనేది మెయిన్ ఎలిగేషన్. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇస్తున్నారు అధికారులు. రెవెన్యూ అధికారులు మాత్రం సజ్జల కుటుంబ సభ్యుల ల్యాండ్లో అటవీ భూములు ఉన్నట్లు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు. తమ దగ్గరున్న రికార్డుల ప్రకారం సజ్జల కుటుంబ సభ్యుల భూముల అటవీ ల్యాండ్స్ ఉన్నాయనేది రెవెన్యూ అధికారుల వాదనట. ఇప్పుడు జరుగుతున్న ఫీల్డ్ సర్వే అయిపోతే గాని పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం లేదు. నెల రోజుల కిందే మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూములపై కూడా ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. పెద్దిరెడ్డి భూములపై విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ కబ్జా అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూ అక్రమాలపై అధికారులు నివేదికలు కూడా సిద్ధం చేశారట. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చినట్లు సీఎం దగ్గరకు ఇప్పటికే ప్రైమరీ రిపోర్ట్ వెళ్లిందంటున్నారు. అంతేకాదు పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డులు తారుమారు, బినామీ పేర్లతో 100 ఎకరాలను ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జగన్ కు చెందిన కంపెనీ కోసం అటవీ భూములు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో 2 నెలల కిందే విచారణ జరిపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే గతంలో అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధమయ్యాయి. అది ప్రమాదం కాదని, పెద్దిరెడ్డి భూ కబ్జా రికార్డులు మాయం చేసేందుకే అగ్ని ప్రమాదం సృష్టించారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ విషయంపై అప్పుడే సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఆ రిపోర్ట్ వచ్చాకే పెద్దిరెడ్డిపై వచ్చిన భూ కబ్జా ఆరోపణల కథ తేల్చేందుకు ప్రత్యేక విచారణ కమిటీని వేశారని టాక్. ఇలా పార్టీ అధినేతతో పాటు ఆయన కుడి, ఎడమ భుజంగా ఉన్న నేతల చుట్టూ భూ ఆక్రమణల ఆరోపణలు చుట్టుముట్టడం చర్చనీయాంశమవుతోంది. పార్టీలో కీలక నేతలంతా సైలెంట్ అయిపోతున్నారు, కాకపోతే జంప్ అవుతున్నారు.
జగన్ వెంటే నడుస్తున్నామని చెబుతున్న నేతలను కేసులు, భూకబ్జా ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో వాట్ నెక్స్ట్ అనేది క్యాడర్కు క్వశ్చన్ మార్క్ గా ఉందట. వైసీపీ నేతల మీద వచ్చిన భూకబ్జా ఆరోపణలపై కూటమి సర్కార్ ఏం తేల్చబోతోంది చూడాలి మరి.